హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వివరాలు విత్ యువర్ ఫ్రెండ్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు మొబైల్లో ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే నేను మీకు ఒక వీడియో రూపంలో చెప్తున్నాను. ఇప్పుడు దానికోసం మనం క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత అందులో UIDAI అనే వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఫస్ట్ కనపడే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మనకి ఏ లాంగ్వేజ్ కావాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసిన తర్వాత పేజ్ అయితే అలా ఓపెన్ అయింది. అది స్క్రోల్ చేస్తూ ఉంటే కింద మనకి డౌన్లోడ్ ఆధార్ అని ఒక ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. గెట్ ఆధార్, దాని కింద ఆప్షన్స్లో డౌన్లోడ్ ఆధార్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది. ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మనకి వెబ్లో కంటిన్యూ అవ్వాలా లేకపోతే మొబైల్ యాప్లోనా అని అడిగింది. ఇది ప్రస్తుతం నేనైతే వెబ్లో కంటిన్యూ అవ్వాలని చెప్పనేసి అయితే సెలెక్ట్ చేశాను. ఇక అక్కడ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి ఆధార్ నెంబరు, ఎన్రోల్మెంట్ నెంబరు, వర్చువల్ ఐడి నెంబర్, SID అట్లా ఉన్నాయి. నేనైతే నా ఆధార్ కార్డు నా దగ్గర ఉంది కాబట్టి ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన కింద క్యాప్చా అయితే ఇచ్చాడు. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత OTP ఎంటర్ చేయాలి. అండ్ ఒకటంటే ఫ్రెండ్స్, మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయితేనే ఆధార్ కార్డు మీరు ఓన్గా డౌన్లోడ్ చేసుకోగలరు, లేదంటే లేదు. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ OTP అయితే నేను చేశాను. సెండ్ OTP కొట్టగానే ఒక OTP అయితే మనకు వచ్చింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే డౌన్లోడ్ మాస్క్ ఆధార్ అని కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. మాస్క్ ఆధార్ అంటే ఇక్కడ ఆధార్ నెంబర్ కనిపించకుండా ఇంటూ అని వస్తాయి. ఇక్కడైతే నాకు OTP అయితే వచ్చింది. OTP ఎంటర్ చేశాను. OTP ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ అయితే కింద కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఆధార్ అయితే మనకి డౌన్లోడ్ అవుతుంది. చూసారు కదా, కింద గో డాష్బోర్డ్ అని ఉంది, అది ఇంకొకటి, అది కూడా మీకు చెప్తాను తర్వాత. ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఒక పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఏం లేదండి, మీ ఇంటి పేరులోని ఫస్ట్ 4 లెటర్లు క్యాప్స్ లెటర్లు ఎంటర్ చేసి ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ అనేది ఎంటర్ చేయాలి. అదే దాని పాస్వర్డ్. ఎవరిదైనా అలానే ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక డౌన్లోడ్ అయితే అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. ప్రింట్ కావాలంటే నెట్లో మీరు తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.